ఎల్హెచ్పిఎస్ యువ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఈ తిరుగుబాటు దేనికి కారణం అనుకోవచ్చు? ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పుడు తిరుగుబాటు మన గవర్నమెంట్ మన సీఎం గారు చెప్పిన దానిపైన మా తిరుగుబాటు అన్న. మేము కొత్తగా ఏదైతే అడగలే కదా, సార్ ఇది మాకు ఇది చేయండి, మా కోసం మా జాతి కోసం ఇది చేయమని నువ్వే చెప్పినావు. చెవుల డిక్లరేషన్ నువ్వే చెప్పినావు, రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తాను నువ్వే చెప్పినావు. ప్రతిదీ మాకు యువతకు ముందుండి ప్రతిదీ జాబులు వేపిస్తాను, మా రిజర్వేషన్ పెంచుతాను, ప్రతిదీ నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పిందే ఏమని కొట్లాడుతున్నాం? మేము కొత్తగా ఏమో అడిగేది కదా, మాకు కొత్తది ఇది కావాలి సార్, మా జాతిని న్యాయం చేయని చెప్తలే కదా. నువ్వు చెప్పిందే చేయి. నువ్వు ఎలక్షన్ ముందు మమ్మల్ని ఏ విధంగా అయితే చెప్పి మబ్బబెట్టి మా ఓట్లతోని దాదాపు 4 కోట్ల జనాభా తెలంగాణలో 55-60 లక్షల జనాభా మన బంజారా మా బిడ్డలే. మేము ఓట్లేస్తేనే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. గత 10 సంవత్సరాలు కూడా మేము కేసీఆర్ గారిని చేసుకొని గెలిపించడం జరిగింది. ఆయన మాకు కొన్ని పనులు చేసిండు. అయినా నువ్వేదో గొప్పగా చేస్తావని, నువ్వేదో మాకు న్యాయం చేస్తావని, మా జాతికి ఇంకా ముందు తీసుకెళ్తాను అనుకునే ప్రకారం నీకు సపోర్ట్ చేసినాం. నువ్వే చెప్పినావు అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా, ప్రతిదీ నువ్వు చెప్పిందే మేము అడుగుతున్నాం. నువ్వు చెప్పినాం ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రతి జాతి ప్రతి రెడ్డికి మీ రెడ్డి వాళ్ళకే 4-5 మినిస్టర్లు ఇచ్చుకున్నాం. మా బంజారా జాతి దాదాపు మీ రెడ్డిస్ కన్నా ఎక్కువ ఉన్న జనాభా ఉన్న జాతి మా రెడ్డి జాతి, మా ఎస్టీ జాతి. నువ్వు మమ్మల్ని అయితే మమ్మల్ని మినిస్టర్ అయితే ఇవ్వాలి కదా. ఇట్లా ఎన్నో ఉన్నాయన్న. మేమైతే కొత్తగా అడిగేది ఏం లేదు. ప్రతిదీ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలే మేము అడుగుతున్నాం. దానిపైన ధర్నా చేస్తున్నాం. ఇది ఆయన 100% పెడతామన్నా. అతను పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో అదే జాగాలో పెడతాము, అడుగుతాము, నిలదీస్తాం. ఇది మాకు న్యాయం చేసే వరకు, మా జాతిని ముందు తీసుకెంత వరకు కంపల్సరీ కొట్లాడతాం. ఇట్లానే ధర్నాలు చేస్తాము. ఇది ఖాళీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్లో చేసినాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి తండాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో చేసే ఆలోచనలు ఉన్నాం. చేయకపోతే 100% చూపిస్తాం. చూసినా కానీ నువ్వు ఎంతో మంది జనాలు నుంచి మారుమూల నుంచి దాదాపు నిజామాబాద్, వరంగల్, ఇక్కడ మహబూబ్ నగర్, అచ్చంపేట నుంచి వచ్చి ఈరోజు ధర్నా ఎంత విజయవంతంగా చేసినామో. ఇది ఖాళీ శాంపులే. ఇది మొత్తం వచ్చింది లీడర్లే, అంటే ఎల్హెచ్పిఎస్లో తిరిగేటోళ్ళే. ఇంకా జనాల దగ్గరకు పోతే ఇంకా అలాగ ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయకు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ మా జాతికి న్యాయం చేయి, మమ్మల్ని ముందు పెట్టు, ఫ్యూచర్ నీకు కూడా ఉంటుంది అని చెప్పి మనసుగా కోరుకుంటున్నాం.